వెళ్ళి 8 సీజన్ చూసొచ్చారు కాబట్టి ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్, ఒక్కొక్కరు యాక్టింగ్ అయితే ఇరగదీస్తున్నారు. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలే భయ్య. సంజన నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలే. ఎందుకంటే 'బుజ్జిగాడులో' తప్ప ఆమె ఇంకా పెద్దగా తెలీదు. ఆమె అంత సాఫ్ట్‌గా ఉండే ఆమె అసలు అంత ఫైర్‌గా చేస్తుందనేది నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఫస్ట్ కెప్టెన్ అయ్యి కూడా ఇంకా ఆశ్చర్యపరిచింది సంజన. నిజంగా ఆమె అయితే ఒక కన్నింగ్ గేమ్, ఒక మైండ్ గేమ్ అన్ని గేమ్‌లు ఆడుతుంది. అందరిని నిన్న నామినేషన్ అయితే ఆ 'బిగ్ బాస్' లో ఈ గుండు బాస్ గోలైంద్ర బాబు అనిపించింది. ఎందుకంటే గుండు బాస్ అయితే అదే గుండు అంకుల్ హరిత హరీష్ గారు అసలు ఆయన ఇరిటేటింగ్ చేసేసాడు. పాపం ఇమ్మాన్యుల్ పంపించిందే కామెడీ చేయడానికి భయ. ఆయన అన్న దాంట్లో అయితే నేనైతే 100% ఎక్కడ తప్పు లేదు. ఆయన రెడ్ ఫ్లవర్ అన్నాడే అది 100% తప్పు. ఈ గుండు అంకుల్ అనేది కామన్ అది. ఇప్పుడు అలా అయితే నిన్న ఇమ్మాన్యుల్ ఒక అమ్మాయితో కూడా కామెడీ చేశాడు. ఆ అమ్మాయి చాలా పాజిటివ్ గా తీసుకుంది. తనూజ అరే నా నడుము గిల్లావు, నడుము ఎక్కడుంది అంటే పాజిటివ్ తీసుకుంది. నువ్వు అలాగే పాజిటివ్ లేకుంటే పక్క తీసుకుపోయి ఆ గుండు అనుకో అనేది భయ గుండె వెనకాల ఫ్లాష్ బ్యాక్ ఉంది అని ఏదో చెప్పొచ్చు. కానీ అలా చెప్పకుండా ఒక సీన్ క్రియేట్ చేశాడు కాబట్టి నిజంగా నిన్న ఇమ్మాన్యుల్ తో ఏదైతే నామినేషన్ లో జరిగిందో దానివల్ల కొంచెం హరితారేస్కి ఉన్న పాజిటివ్నెస్ కూడా పోయింది అనిపిస్తుంది. దీనివల్ల ప్లస్ ఎవరికి అయిందంటే మన లక్ష పాప ఆశా సైనికి ప్లస్ అయింది. ఎందుకంటే ఈ వీక్ ఆమె వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు అందరూ. కానీ హరితారేస్ గట్టిగానే చెప్పాడు, దమ్ముంటే పంపిండి బయటికి అన్నాడు. ప్రేక్షకులు దమ్మేందో చూపిస్తారు. నాగార్జున గారు కూడా ఆ దమ్మేందో సాటర్డే కంపల్సరీ చూపిస్తారని నా అభిప్రాయం. పాపం భరిణి గారిది ఆయన పాపం అందరూ నామినేషన్ చేశారు. భరిణి గారు చాలా ఎందుకంటే భరిణి గారు ఎంత పాజిటివ్ గా అంటే ఆయన బయట విలన్ గా ఇక్కడ కూడా అంత అగ్రిమెంట్ గా ఉంటారు అనుకున్నా. కానీ ఆయన ఒక వంటకే పరిమితం అవుతూ ఆయన చేసిన తప్పేందంటే సంజన విషయంలో కొంచెం ఎక్కడో చెప్పలేకపోయాడు. ఆమె తినింది నేను చూసా అని చెప్పలేకపోయాడు గట్టిగా. ఆ విషయంలో పాపం అందరు గట్టిగా వేసుకున్నారు ఆయన్ని. కానీ భరిణి గారు ఇస్ బ్యాక్ అవుతారు. ఆయన రియల్ క్యారెక్టర్ అంటే అగ్రిమెంట్ అవన్నీ తీసుకొని వస్తారు ఈ ఎపిసోడ్ తర్వాత అని నేను ఆశిస్తున్నాను. ఒక కౌశల్ మాదిరి భరిణి అవుతారా అంటే నిజంగా అంత అగ్రిమెంట్ ఉంది ఆయనకు, అవుతాడు కంపల్సరీ అనుకుంటున్నాను. అదే ఇరిటేటింగ్ చేస్తున్నా. ఇప్పుడు బిగ్ బాస్ లో ప్రతి ఒక్కరు అందరికి కెమెరాలకి ఎక్స్పోజ్ అయితే నేనే హైలైట్ అవుతా అన్నట్టుగా ఆయన హరితారేన్స్ ఫస్ట్ డే నుండి అలాగే చేస్తున్నాడు. అగ్ని పరీక్షలో కూడా అక్కడ నవదీప్ కి కూడా ఇరిటేటింగ్ తెప్పించాడు. కానీ ఎలాగో సెలెక్ట్ అయ్యి వచ్చాడు. అది కాకుండా ఇప్పుడు మనం మణికంఠ చూసాం పోయిన సీజన్ లో. ఇలాగే స్టార్టింగ్ లో ఇరిటేటింగ్ చేస్తున్నాడు, ఊరికి ఏడ్ చేయడు. కానీ ఎక్కువ పాపులారిటీ ఎవరికి వచ్చింది? మణికంఠకే వచ్చింది. అలాగే ఇప్పుడు హరితారేస్ కూడా చూడాలి. నిన్న ఎపిసోడ్ తో అయితే చాలా మంది ఇరిటింగ్ అయిపోయారు. ఆ కోపం అయితే అసలు కెమెరాలకి అంత బంద్ చేసేసినారు టీవీ అయితే. నేనైతే బంద్ చేసేసిన ఏంద్రా బాబు ఈ గోలా అని. నిజంగా ఆ బిగ్ బాస్ ఒకటి రెడ్ రంగు పెట్టాడు. ఆ రెడ్ ముఖానికి పెట్టుకొని ఇంకా గట్టిగా కెమెరాల దగ్గర వచ్చి అడుగుతుంటే ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. సంజనాది అయితే నాకు సేమ్ 7 బై బృందావన్ అని అంటారు కదా, అమ్మ మహాతల్లి రా అని. ఆ సుమన్ శెట్టి గారి ఇస్ బ్యాక్ అనిపించింది నాకు. ఎందుకంటే ఫస్ట్ వీక్ లో ఆయన ఎక్కడో వీళ్ళందరూ తెలియదు కదా అని కొంచెం ఒక సీనియర్ యాక్టర్ గా వెనకలే ఉన్నారు. కానీ ఈ సంజన గారి నామినేషన్ తో అయితే ఈజ్ బ్యాక్. సుమన్ శెట్టి కామెడీ కానీ ఆయన అక్కడ కూర్చొని అమ్మ పూయమ్మ ఫస్ట్ పూసి మాట్లాడి మేడం అంటే షకిలా గారిని మేడం అంటారు మీరు విన్నారు కదా జయం సినిమాలో. అలా కొంచెం ఆ సిచ్యువేషన్ కూడా కనబడింది నాకు. సంజన గారు కూడా ఇంత బ్యాక్ ఇస్తారని అనుకోలేదు. కానీ నిన్న ఆమె ఎందుకో ఉండకున్నట్టు సుమన్ శెట్టి గారు ఎందుకు వేసారో నాకైతే అర్థం కాలేదు. ఆమె గేమ్ అయితే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎట్ట ఆడుతుంది, ఒకసారి అట్ట ఆడుతుంది, ఇట్ట ఆడుతుంది, తనుజ ఫ్రెండ్ అంటది, మళ్ళీ ఆమె ఫ్రెండ్ అంటది, మళ్ళీ నాకు ఎవరు ఫ్రెండ్ అని మళ్ళీ ఒకటి వీడియో అయితే వైరల్ అవుతుంది. మన బొంబాయికి రాను సంజన గారు గట్టిగా పట్టుకొని ఈడ్చి పడేసినాడు. అదే బొంబాయికి రాను ఆయన రాము రాథోడ్. అంటే చూడాలి, బిగ్ బాస్ అంటే ఇవన్నీ కామన్. సంజన గారు అయితే కంపల్సరీ మంచి గేమ్ ఆడుతున్నారు కాబట్టి బిగ్ బాస్ ఈ సీజన్ అయితే కొంచెం డల్ గా స్టార్ట్ అయినా ఈ సంజన గారి వల్ల, ఈ హరితారేస్ వల్ల, ఇమ్మాన్యుల్ కామెడీ వల్ల కొంచెం బాగానే వెళ్తుందని నా అభిప్రాయం.